అల్లూరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. దీంతో 17 మంది మృతి చెందగా 22 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని చింతూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో తులసిపాక గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. చిత్తూరు నగరం చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన 39 మంది ప్రయాణికులు ఈ నెల 6న రాత్రి 9 గంటలకు పుణ్యక్షేత్రాల దర్శనం కోసం వెళ్లారు. చిత్తూరులోని మిట్టూరు శ్రీ విఘ్నేశ్వర ట్రావెల్స్ కు చెందిన ఏపీ 39 UM 6543 బస్సులో వైజాగ్, భద్రాచలం, అరకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు. భద్రాచలంలో దర్శనం తర్వాత అరకు బయలుదేరింది ట్రావెల్స్ బస్సు. మురకంబట్టుకు చెందిన రామ్మూర్తి అనే ప్రైవేట్ ఏజెంట్ ద్వారా వీరు తీర్థయాత్రలు చేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి ఘాట్ రోడ్డుపై వెళ్తున్న క్రమంలో బస్సు ప్రమాదానికి గురై లోయలో పడిపోయింది. ఘాట్ రోడ్డు మూల మలుపులు ప్రమాదకరంగా ఉండటం, అతి వేగానికి తోడు కొండ ప్రాంతంలో పొగమంచు భారీగా కమ్ముకోవడంతో ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. గాయపడిన వారిని హుటాహుటిన 108 ద్వారా చింతూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని భద్రాచలం ఆసుపత్రికి తరలిస్తున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ హరీష్ ఫోన్ లైన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. హరీష్, ఏదైతే అల్లూరి జిల్లాలో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది, అయితే ఘాట్ రోడ్లోని ఓ మలుపు వారి మృత్యు మలుపుగా మారుతుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. అయితే గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. మరి వారి పరిస్థితి ఎలా ఉంది హరీష్? ఈ ఘటన తెల్లవారుజామున 3:30 నుంచి 4 మధ్యలో జరిగిందని భావిస్తున్నారు. ప్రధానంగా పొగమంచు కమ్ముకోవడంతో పాటు దట్టమైన అటవీ ప్రాంతం, దాదాపు ఈ ఘాట్ రోడ్ లో 30 నుంచి 40 వరకు మలుపులు ఉంటాయి. ఈ ప్రమాదం జరిగిన చోట వీళ్ళంతా చిత్తూరు నుంచి రావటం, అదేవిధంగా అరకు చూసుకుని తిరిగి భద్రాచలం వెళ్లే దారిలో ఈ ప్రమాదం చోటు చేస్తుంది. భద్రాచలం వెళ్ళాలంటే రంపచోడవరం, మారేడుమిల్లి దాటి చింతూరు వైపు వెళ్లి చింతూరు దాటిన తర్వాత భద్రాచలం చేరుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దాదాపు ఘాట్ రోడ్డు చాలా వరకు దాటేశారు. కాస్త చింతూరు దగ్గరకు వచ్చేటప్పుడు ఘాట్ రోడ్ పూర్తిగా అయిపోతుంది. ఆ సమయంలో దుర్గగూడ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. దాదాపు ఒక రోడ్డు నుంచి ఇంకో రోడ్డు మలుపు తీసుకుంటే కొండ మీద ఘాట్ రోడ్ పైకి ఎక్కేటప్పుడు అక్కడ జరిగిన ప్రమాదం వల్ల ఈ బస్సు తిరుగుబడి కిందకి పడిపోయింది. దాదాపు 30 మీటర్లు ఎత్తు నుంచి పట్టడం వల్ల సంఘటన స్థలంలోనే 9 మంది అక్కడికక్కడే చనిపోయినట్టు చెప్తున్నారు. 26 మంది అయితే గాయపడ్డారు. ప్రస్తుతం ఇప్పటిదాకా మనకు అదే సమాచారం ప్రకారం 26 మంది గాయాలు పాలయ్యారు. అదేవిధంగా 9 మంది అయితే చనిపోవడం జరిగింది. ఈ గాయపడిన వారు కూడా చింతూరు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. వారిని అక్కడి నుంచి ఈ చనిపోయిన వారి మృతదేహాలను అయితే చిత్తూరు తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సంఘటన తెల్లవారుజామున జరగటం, అది ఆ చింతూరుకు మారేడుమిల్లికి మధ్యలో దాదాపు కమ్యూనికేషన్ లేని ప్రాంతంలో జరగడంతో వెంటనే సమాచారం అందలేదు. ఈ నేపథ్యంలో సమాచారం అందిన వెంటనే 108 కానీ లేదా పోలీస్ కానీ లేదా రెస్క్యూ టీములు కానీ వెంటనే వెళ్ళటం జరిగింది. సాధారణంగా ఈ ప్రాంతంలో తెల్లవారుజామున పొగమంచు ఎక్కువగా కనపడటం వల్ల ఘాట్ రోడ్ లో రోడ్డు సక్రమంగా కనిపించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దాదాపు 10 దాటే వరకు కనీసం లైటింగ్ కూడా ఉండని పరిస్థితి. దట్టమైన అటవీ ప్రాంతం అది. ఈ ప్రాంతంలో కేవలం రోడ్డు కనపడకపోవటం, ముఖ్యంగా మలుపులు తిరిగే చోట ఎక్స్పీరియన్స్ డ్రైవర్లు అంటే ఈ ప్రాంతం బాగా తెలిసిన వాళ్ళకి మాత్రమే తప్ప వీళ్ళు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చిత్తూరు ప్రాంతానికి సంబంధించిన వాహనం ఈ రోడ్డు దగ్గరికి వచ్చేటప్పుడు కాస్త ఇబ్బంది ఎదుర్కొన్నట్టు తెలుస్తోంది. మంచు, దట్టమైన అటవీ ప్రాంతం, పొగమంచు వల్లే రోడ్డు కనపడక మలుపు దగ్గర ఆ ప్రాబ్లం రావడంతోనే అక్కడి నుంచి బస్సు కింద పడిపోవడం జరిగినట్టు చెప్తున్నారు. ఒకసారిగా దాదాపు 30 మీటర్ల ఎత్తు నుంచి కింద పడిందంటే చాలా వరకు తీవ్ర గాయాలు పాలే అవకాశం ఉంటుంది. దాంతో ఈ సంఘటన జరిగిన వెంటనే బస్సు 9 మంది చనిపోయినట్టు బస్సులో ప్రయాణించిన వారు చెప్తున్నారు. గాయపడిన వారిలో చాలా మంది కొంతమంది తీవ్ర గాయాలయ్యే వాళ్ళు కూడా చింతూరు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతానికి అయితే అక్కడ ఎవరైతే గాయాలు పాలయ్యారో వాళ్ళందరినీ కూడా ఇప్పటికే ఆసుపత్రికి తరలించడం జరిగింది. పోలీసులు కూడా సంఘటన స్థలంలో ఈ రెస్క్యూ చేసి మాక్సిమం వీలైనంత మటుకు అవకాశం ఉన్న వాళ్ళందరినీ కాపాడటం కూడా జరిగింది. హరీష్, అంటే ఘాట్ రోడ్ లో జర్నీ ఇప్పుడు ఎవరైతే ఆ బస్ డ్రైవర్ ఉన్నారో ఆ డ్రైవర్ కి కొత్త కావడం వల్లే ఈ ప్రమాదం జరిగింది అని కూడా మనకి అప్డేట్ అందుతోంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? జరిగిన సంఘటనలో అయితే టూర్ మేనేజర్ వీళ్ళు తీర్థయాత్రల కోసం వచ్చి ఇతర ప్రాంతాలన్నీ కూడా ఇటు అరకు ప్రాంతం చూసుకుని వెనక్కి వెళ్ళి భద్రాచలం వెళ్లాలని ఉద్దేశంతో వెళ్తున్నారు. టూర్ మేనేజర్, 2 డ్రైవర్లు కూడా ఈ ఘటనలో సేఫ్ గా ఉన్నారు. అయితే డ్రైవర్ ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా సాధారణమైన నేషనల్ హైవే మీద ప్రయాణం చేయడం లైసెన్స్ ఉన్న డ్రైవర్లు కానీ కాస్త అనుభవం ఉన్న డ్రైవర్లు కానీ ఎటువంటి సమస్య తెలదు. అయితే ఘాట్ రోడ్ లో ప్రయాణించడానికి ప్రత్యేకించి
మారేడుమల్లి ఘాట్ రోడ్ లో ప్రయాణించాలంటే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అవసరం. ఎందుకంటే ఇక్కడ మలుపులు దాదాపు హై ఆల్టిట్యూడ్ కి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మలుపులు తిరిగేటప్పుడు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా సరే కనీసం దాదాపు 100 అడుగుల కింద లోతున్న లోయలోకి పడిపోవడం జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రోడ్డు మలుపులు తిరుగుతుంది. మలుపులు తిరిగే దగ్గర ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా సరే బస్సు ఖచ్చితంగా తిరగబడుతుంది. ఇప్పుడు జరిగిన సంఘటన కూడా అదే జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఒక వాహనం అక్కడ రోడ్డు కూడా సింగిల్ రోడ్డు, ఒక వాహనం వస్తే రెండో వాహనం తప్పుకోవడానికి కూడా చాలా పెద్ద సమస్య ఏర్పడుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎదురుగా వేరే వాహనం వచ్చిందా లేకపోతే డ్రైవర్ బస్సుని కంట్రోల్ చేయలేకపోయారా అన్న విషయం అయితే స్పష్టంగా తెలియలేదు. జరిగిన ఘటన అయితే మొత్తం 9 మంది చనిపోతే అందులో 5 మహిళలు ఉన్నారన్న విషయం అయితే తెలుస్తోంది. రైట్ హరీష్, మీరు చెప్పినట్టు చూసుకుంటే అంటే ఘాట్ రోడ్ లో డ్రైవింగ్ అంటే ఖచ్చితంగా సీనియర్ డ్రైవర్ కి అలాట్ చేస్తారు. మరి కొత్త డ్రైవర్ ని అలాట్ చేయడం అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే ఏదైతే శ్రీ విఘ్నేశ్వర ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం ఉందో మరి వాళ్ళు ఎలాంటి స్పందన ఇస్తున్నారు, అసలు ఏం వివరణ ఇస్తున్నారు వాళ్ళు? ఇప్పటి వరకు ట్రావెల్స్ యాజమాన్యం అయితే స్పష్టంగా దీన్ని స్పందించిన పరిస్థితి ఏం కనిపించడం లేదు. ఈ సంఘటనకు సంబంధించి కేసు నమోదు చేశారు, పరిస్థితి విచారణ చేస్తున్నారు. ఇటువంటి టూర్లకు సాధారణంగా సీనియర్ డ్రైవర్లని ఖచ్చితంగా ఉపయోగిస్తారు. ఎందుకంటే నేషనల్ హైవేస్ పాటు అనేక ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. సీనియర్ డ్రైవర్లని ఇటువంటి టూర్స్ అండ్ ట్రావెల్స్ వినియోగించడం జరుగుతుంది. అయితే ఈ సంఘటనకు సంబంధించి డ్రైవర్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, ఏ రకంగా తీసుకున్నారు, ఏ బేసిస్ మీద తీసుకున్నారు అనే విషయం మీద కూడా స్పష్టత రాలేదు. ఇప్పుడు పోలీసులు విచారణ చేయాల్సి ఉంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ. ఒకరు వదిలి ఒకరు ఉండలాగున్నావు నాన్న, ఎవరు లేరు నాయన. మనశ్శాంతి కోసం వచ్చినావు అన్న, గుడికి మనశ్శాంతి కోసం వచ్చినావు. ఒకరు వదిలి ఒకరు ఉండలాగున్నావు నాన్న, ఎవరు లేరు నాయన. మనశ్శాంతి కోసం వచ్చినావు అన్న, గుడికి మనశ్శాంతి కోసం వచ్చినావు. అన్ని సార్, అమరావతి, మంగళగిరి, కోటప్పకొండ, ద్వారకా, తిరుమల, విజయవాడ, భీమవరము, పాలకొల్లు, సామర్లకోట, దాక్షారామము, అంతర్వేది, ఇది అరకులాయిలు, అరసోలి, సూర్యదేవాలయము, శ్రీకూర్మము, చిత్తూరు నుంచే మొత్తం ఆంధ్రలోని దేవస్థానాలు సార్. ఇది అనుకోకుండా ఇది భద్రాచలం అంటే సరే అనేసి రాత్రి పర్మిట్ కట్టి తీసుకుని వస్తూ ఉంటాం. ఒక్క భద్రతను చూసుకుని మళ్ళీ ఇట్టే రిటర్న్ కావాలనేసి అది నేను కింద వెనకాల ఉన్నాయి సార్. నేను డ్రైవర్కి చెప్పగానే పక్కనే కూర్చొని ఉంది. కడాన వాడు వచ్చి 3:30కు ఎప్పుడు పడుకోపోనా అన్నాడు. ఈ ప్రమాద సమయంలో బస్సులో 2 డ్రైవర్లు, 20 మంది మహిళలు, 3 వంట మనుషులు సహా 36 మంది ఉన్నారు. మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియలేదు. ఏదైతే అల్లూరు జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘోర ప్రమాదానికి సంబంధించి చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. దీంతో 9 మంది మృతి చెందగా 22 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని చింతూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇందులో 3 పరిస్థితి విషమంగా ఉంది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో తులసిపాక గ్రామం సమీపంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది.